Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీలకి సంబంధించి. ఐఐటీలో ఒక ఐఐటి గౌహతి ఆర్ ఐఐటి గువాహతి. సో ఐఐటి గువాహతి శాస్త్రవేత్తలు ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచారు. వారి యొక్క ఇన్నోవేషన్ ఏంటంటే బయో ఇథనాల్ని సృష్టించారు ఒక వేస్ట్ వుడ్ నుండి. సో బయో ఇథనాల్ ఫ్రమ్ వేస్ట్ వుడ్ అనే అంశంతో వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటే ఐఐటి గౌహతి. సో ఐఐటి గౌహతి వీరి యొక్క ఇన్నోవేషన్, వీరు సృష్టించింది ఏంటిది ఇక్కడ? సో బయో ఇథనాల్ని వేస్ట్ వుడ్ నుండి, సో వుడ్ నుండి బయో ఇథనాల్ని సృష్టిస్తూ వార్తలు నిలిచిన ఐఐటిగా ఈరోజు వార్తల్లోకి వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. వీరికి సహకారం అందించిన మరొక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ ఏంటంటే లిస్బన్ యూనివర్సిటీ. సో లిస్బన్ యూనివర్సిటీ. లిస్బన్ సిటీ పేరు వినగానే మనకి ఏ దేశం గుర్తుకొస్తుంది? పోర్చుగల్. సో పోర్చుగల్ క్యాపిటల్ లిస్బన్. సో లిస్బన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలకు సహకారం అందించారు ఈ పరిశోధనలో భాగంగా. సో ఇక్కడ ఐఐటీలకు సంబంధించి ఏ టాపిక్ మనం గుర్తుంచుకోవాలనుకున్నా కూడా టు ద పాయింట్ డైరెక్ట్ సెంటెన్స్ గుర్తుంచుకోండి. అంతకు మించి ఎగ్జామినేషన్లో అడగరు. ఆ రీసెర్చ్లో వారు చేసిన ఫర్మెంటేషన్ ఏంటి, వారు ఎటువంటి క్యాటలిస్ట్లను యాడ్ చేయడం జరిగింది, ఇవన్నీ మనకి ఎగ్జామ్లో అడగరు. డైరెక్ట్ పాయింట్ అదేంటంటే బయో ఇథనాల్ ఫ్రమ్ వేస్ట్ వుడ్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటి? ఐఐటి గౌహతి. సహకారం అందించిన యూనివర్సిటీ ఏ శాస్త్రవేత్తలు అంటే లిస్బన్ యూనివర్సిటీ. దట్స్ ఎనఫ్. సో ఇలా తరచూ ఏదో ఒక ఐఐటి వార్తలు లేవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు లేదా ఆల్టర్నేటివ్ డేస్లో ఐఐటీలకి సంబంధించిన ఏదో ఒక ఇన్నోవేషన్ వార్తలకు వస్తుంది. ఇన్నోవేషన్ అంటే వారు సృష్టిస్తున్న అంశాలు. సో ఇటువంటివన్నీ కూడా ఒక టేబులర్ ఫామ్లో ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామినర్ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఐఐటీల పైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఇటీవల చాలా పోటీ పరీక్షల్లో మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ టఫ్ పేపర్, అందులో 3 ప్రశ్నలు ఐఐటీలకి సంబంధించి రావడం జరిగినాయి. అండ్ గతంలో కూడా చాలా పోటీ పరీక్షల్లో అసిస్టెంట్ కమాండెంట్ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, చాలా పోటీ పరీక్షలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2021 పేపర్లో కూడా ఐఐటీల పైన క్వశ్చన్ అడగడం జరిగింది. ట్రైక్లోసాన్ పైన, హైదరాబాద్ ట్రైక్లోసాన్. సో ఇటువంటివి. సో ఐఐటీలన్నింటినీ కూడా ఒక చార్ట్ రూపంలో ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా డైరెక్ట్ టు ద పాయింట్ సెంటెన్స్ ఏ ఐఐటి. దట్స్ ఎనఫ్. ఇక్కడ ఐఐటి గౌహతి వార్తలు ఇచ్చింది కాబట్టి తరచూ ఐఐటి గౌహతి ఏ విషయాలతో వార్తల్లోకి వస్తుంది? ఎక్కువగా మనకు ఐఐటి గౌహతి అనగానే విద్యుత్ సంబంధిత అంశాలు. విద్యుత్ మనకు లిథియం అయాన్ బ్యాటరీస్ సామర్థ్య పెంపు అనే అంశం కానివ్వండి, ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండానే ఇంటిని చల్లపరిచే రేడియేటివ్ కూలింగ్ టెక్నాలజీ అనగానే ఐఐటి గౌహతి. ఇటువంటివి. సో వీటిని ఎక్కువగా లింక్ చేస్తూ చూడండి. అండ్ వ్యర్థ జలాల నుండి విద్యుత్ని కనుగొని వార్తలు నిలిచిన ఐఐటి గౌహతి. వ్యర్థ జలాలు అంటే వేస్ట్ వాటర్ నుండి ఎలక్ట్రిసిటీ. సో ఇటువంటివి. సో ఇలా ఐఐటీలకు సంబంధించి. అండ్ ఈశాన్య రాష్ట్రాల్లో మరొక ఐఐటి. సో ఐఐటీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇక్కడ ఐఐటీలకు సంబంధించి కొన్ని ఐఐటీలను మనం చూద్దాం ఇక్కడ. సో ఐఐటి మద్రాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐఐటి మద్రాస్ అత్యధిక సార్లు వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్ అనగానే దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ కానివ్వండి, నియోబోల్ట్ అనేది ఒక మోటరైజ్డ్ వీల్ చైర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో కదం అనే ఒక కృత్రిమ మోకాలు, ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్, అండ్ నియోబోల్ట్. సో నియోబోల్ట్ మనం చూసేసాము. అండ్ అట్ ద సేమ్ టైం హోమోసెప్ అనేది ఒక రోబో, ఒక యంత్రం. స్కావెంజర్స్ ఉంటారు కదా, మాన్యువల్ స్కావెంజింగ్కి అడ్డుకట్ట వేయడంలో భాగంగా హోమోసెప్ అంటే మనకు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ ఇది. ఇటువంటి అంశాలు. వీటితో పాటు ఐఐటి గౌహతి విషయానికి వస్తే ఇందాక రిపీట్ చేశాను. ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే స్వరాజబిలిటీ అనే ఒక పోర్టల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్ దివ్యాంగుల కోసం ఉద్దేశించబడింది, జాబ్ పోర్టల్. అండ్ అట్ ద సేమ్ టైం సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్. ఇవన్నీ కూడా ఐఐటి హైదరాబాద్కి సంబంధించి. అండ్ ఐఐటి ఖరగ్పూర్ కూడా ఇంపార్టెంట్. ఇటీవల ఎక్కువగా ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్ కానివ్వండి,
ముఖ్యంగా ఫుడ్ వేస్ట్ నుండి ఒక పునరుత్పాదక వనరులను తీసుకురావడం. అందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే దోసకాయ తొక్కల నుండి ప్యాకేజింగ్ మెటీరియల్, ఫుడ్ ప్యాకేజింగ్ మెటీరియల్ అనే అంశం ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, తమలపాకు నుండి నూనెను ఎక్స్ట్రాక్ట్ చేసే అధునాతనమైన ఇన్నోవేషన్ ఇటువంటివి. అండ్ ఐఐటి రోపర్ అంటే పంజాబ్. వారు అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? యాంబిట్యాగ్ అంటే ఒక టెంపరేచర్ మానిటరింగ్ టూల్, పెన్ డ్రైవ్ లాంటి డివైస్, యూఎస్బి ఆధారంగా పనిచేస్తుంది. అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ కరోనా పాండమిక్ టైంలో. అండ్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఐఐటి రోపర్. అండ్ ఐఐటి రూర్కి చాలాసార్లు వార్తలకు వస్తుంది, లాస్ట్ 2 days బ్యాక్ కానివ్వండి. ఐఐటి కాన్పూర్ కృత్రిమ గుండె అనే అంశం కానివ్వండి. ఐఐటి బాంబే ఇటీవల కాలంలో యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్, నానో స్నిఫర్ పేలుడు పదార్థాలు గుర్తించే అంశం కానివ్వండి. వీటితో పాటు ఇటీవల కాలంలో ఐఐటి గాంధీనగర్ కానివ్వండి. ఏ ఐఐటి వార్తలు ఇచ్చినా వాటికి సంబంధించి ప్రత్యేకంగా లింక్ చేస్తూ చదవండి. రానున్న పోటీ పరీక్షల్లో ఐఐటీల గురించి ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. సో ఈరోజు ఐఐటి గౌహతి. సో బయో ఇథనాల్ ఫ్రమ్ వేస్ట్ వుడ్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. And next, shlokas from Bhagavad Gita and knowledge from Vedas to be included in NCERT books. సో ఎన్సీఆర్టీ బుక్స్ మనకు జాతీయ స్థాయిలో మనం సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా పవిత్ర గ్రంథంగా భావించే పుస్తకాలు ఎన్సీఆర్టీ బుక్స్. సో ఎన్సీఆర్టీ బుక్స్లో ఏం జోడించడం? శ్లోకాస్ ఫ్రమ్ భగవద్గీత, భగవద్గీత యొక్క శ్లోకాలు మరియు వేదం అంటేనే జ్ఞానం, వేదాల్లో ఉండే జ్ఞానాన్ని ఈ ఎన్సీఆర్టీ బుక్స్లో జోడించబోతున్నాం, ఇన్సర్ట్ చేయబోతున్నాం, అడిషన్ చేయబోతున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభ వేదికగా పార్లమెంట్ సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ భగవద్గీత ఏదైతే ఉంటుందో మతం ఆధారంగా చూడకూడదు. భగవద్గీతలో ఉండే సారాంశం అద్భుతం, సర్వ మతాలకి కూడా అందరికీ కూడా ఒక అద్భుతమైన జ్ఞానంగా చూడొచ్చు. వేదాలంటేనే జ్ఞానం. కొన్ని మన మతపరంగా కాకుండా భగవద్గీత కొన్ని ప్రత్యేకమైన కొన్ని దేశాలు, అది ముస్లిం దేశాల్లో కూడా భగవద్గీత అనే ఒక సాక్రెడ్ బుక్గా చూస్తారు. భగవద్గీతలో ఉండే సారాంశాన్ని గ్రహిస్తారు. సో భగవద్గీతని జోడించడం అనే అంశం సో ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఇప్పటికే మనకు భగవద్గీత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి నుండి చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా చదవాల్సిందే అని చెప్పేసి మ్యాండేటరీగా వార్తలకు వచ్చింది. మధ్యప్రదేశ్ రామ్చరిత్ మానస్ని పాఠ్య ప్రణాళికలో భాగంగా చేరుస్తూ వార్తలకు వచ్చింది. ఇటువంటివి చూడండి. ఇటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే మతపరమైన అంశాలు జోడించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుండి 25, 26, 27, 28 రిలీజియస్ ఫ్రీడమ్ రైట్స్ అండ్ దాంతోపాటు 29, 30 మైనారిటీ హక్కుల గురించి చెప్తుంది. వీటిని అడిషన్ చేస్తూ చూడండి. ఓకేనా? సో ఇది మనకి భగవద్గీతకి సంబంధించి అండ్ వేదాలకు సంబంధించి పాఠ్య పుస్తకాల్లో జోడించడం అనే అంశం. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర వార్తల్లోకి వచ్చింది. సో మహారాష్ట్ర బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ ద కంట్రీ టు పాస్ లోకాయుక్త బిల్. సో ముఖ్యమంత్రిని సైతం రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం లోకాయుక్త పరిధిలోకి తీసుకువస్తూ లోకాయుక్త బిల్లుని ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మహారాష్ట్ర అంటే మనకు ద్విసభ విధానం, 2 సభలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ద్విసభ విధానం ఉందో చూడండి. మన తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్ ఇటువంటివి. సో ఇక్కడ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో అసెంబ్లీలో విధానసభలో ఇటీవల లోకాయుక్త బిల్లుని ప్రవేశపెట్టారు. మనకు లోకాయుక్త అంటే ఏంటి? యాంటీ కరప్షన్ రిలేటెడ్, అవినీతి అంతమొందించడానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. కేంద్ర దేశవ్యాప్తంగా లోక్పాల్ బిల్లు అంటాం. లోకాయుక్త యాక్ట్ ఏ సంవత్సరం? 2013 సంవత్సరం ఆధారంగా లోక్పాల్ నియామకం కూడా జరిగింది.
లోక్పాల్ చట్టం 2013. అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలలో లోకాయుక్తను నియమించాల్సి ఉంటుంది. లోకాయుక్త కరప్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా నిఘా వేసే అధికారి, అంబడ్స్మన్. సో అటువంటి లోకాయుక్త బిల్ని పాస్ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర. ఈ లోకాయుక్త బిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీస్ని కూడా లోకాయుక్త పరిధిలోకి తీసుకువస్తూ ప్రవేశపెట్టిన బిల్ ఇది ప్రత్యేకం. మొట్టమొదటి అనే అంశం వార్తలోకి వచ్చింది కాబట్టి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొట్టమొదటి, అతిపెద్ద, అతి పొడవైన, ప్రపంచంలో ఇటువంటివి సూపర్లేటివ్ వర్డ్స్ ఏమైనా వార్తలోకి వస్తే వాటి ప్రత్యేకంగా చూడండి. ఇప్పటికే మహారాష్ట్ర చాలా విషయాల్లో దేశంలోని మొట్టమొదటి అనే అంశంతో వార్తలోకి వస్తూనే ఉంది. ఈరోజు మరొక అంశం. అండ్ సో ఇటీవల హోంశాఖ మంత్రి అమిత్ షా గారు లాంచ్ చేసిన ఒక ప్రత్యేకమైన యాప్, ప్రహారీ యాప్. ప్రహారీ పేరు గుర్తుంచుకోండి. ప్రహారీ యాప్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించింది అంటారు? సో BSF జవాన్లకి సంబంధించి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సరిహద్దు భద్రతా బలగాలు అంటాం కదా. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించిన ఒక పర్సనల్ యాప్ ఇది. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ యాక్సెస్ కోసం ఉద్దేశించబడిన యాప్ ఇది. ఎవరికి? BSFకి సంబంధించి. సో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అకామిడేషన్, వారి యొక్క నివసించే ప్రాంతానికి సంబంధించి కానీ, ఆయుష్మాన్ CAPF సంబంధించి కానివ్వండి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అండ్ అట్ ద సేమ్ టైం వారికి సంబంధించిన క్యాజువల్ లీవ్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా యాక్సెస్ చేయడానికి ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన యాప్ ప్రహారీ యాప్ ఇటీవల లాంచింగ్. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనగానే కేంద్ర బలగాలు అంటాం కాబట్టి హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే అంశం కాబట్టి ఇక్కడ చూడడం జరిగింది. సో BSFకి సంబంధించిన ప్రహారీ యాప్. అండ్ మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే ఒక అధునాతన పరికరం అనే అంశం. మానసిక రుగ్మతలు, మనకు స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో రెగ్యులర్గా స్ట్రెస్ అనేది, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇటువంటివి వాటన్నిటిని కూడా చెక్ పెట్టే, వాటన్నిటిని ట్యాకిల్ చేసే ఒక అధునాతన పరికరంతో శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. అమెరికాలోని సౌత్ క్యారోలినా మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేసిన బయోవేర్ అనే ఒక పరికరం ఈరోజు వార్తలోకి వచ్చింది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్, దీనికి లేదా మనం తీవ్రమైన మానసిక రుగ్మత అంటాం, దానికి చెక్ పెట్టే అధునాతనమైన పరికరం పేరు ఏంటంటే బయోవేర్. ఎవరు సృష్టించారు, కనుగొన్నారంటే అమెరికాలోని సౌత్ క్యారోలినా మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించి అది ఏ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవాల్సింది. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్, దానికి చెక్ పెట్టే అధునాతన పరికరం ఇటీవల వార్తలకు వచ్చి దాని పేరు ఏంటంటే బయోవేర్. అండ్ దాన్ని ఎవరు కనిపెట్టారు అంటే అమెరికాలోని సౌత్ క్యారోలినా మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. దట్స్ ఎనఫ్. ఇటువంటి మనకు నమస్తే తెలంగాణ పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో జ్ఞాననేత్రంగా ప్రత్యేక కాలమ్స్ ఇస్తూ ఉంటారు. చూడండి, SNTలో ఇవన్నీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచైనా ఓటు వేసేలా. సో ఓటింగ్ రీఫార్మ్స్ అనొచ్చు మనకు భారతదేశంలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. దీని ఆధారంగా భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్టాలంటాం, వీటి ద్వారానే ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. సో ఓటు హక్కు, మనకు రాజ్యాంగం ఓటు హక్కు ఆర్టికల్ 326 ఆధారంగా, ఆర్టికల్ 326 రైట్ టు ఓట్, వయోజనులైన ప్రతి వ్యక్తికి భారతదేశంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిస్క్రిమినేషన్, ఏ వివక్ష లేకుండా అందరికీ కూడా ఓటుని హక్కుగా కల్పిస్తుంది రాజ్యాంగం. ఇది రాజ్యాంగ హక్కు. 18 సంవత్సరాలు నిన్న రాజ్యాంగం మొదట్లో అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26th when the constitution came into force, అమల్లోకి వచ్చినప్పుడు ఓటు హక్కు 21 సంవత్సరాలు ఉండే. అలా 21 సంవత్సరాల ఓటు వయసుని 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. ఏ ప్రభుత్వం అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1988 సంవత్సరం 61వ రాజ్యాంగ సవరణ ఆధారంగా. సో ప్రస్తుతం 18 సంవత్సరాల వారందరికీ రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు ఓటు హక్కు. కానీ అటువంటి హక్కుని చాలామంది వినియోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ఎన్నుకునే సమయంలో కానీ, ఎంపీని ఎన్నుకునే సమయంలో కానివ్వండి, మనం ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే ఓటు హక్కును కలిగి ఉంటామో ఆ కాన్స్టిట్యుయెన్సీలోనే ఓటు వేయడానికి అర్హత పొంది ఉంటాం మనం. అటువంటిది ఎన్నికల సమయంలో సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు వారి ఓటుని వినియోగించుకోలేకపోతున్నారు. అటువంటి వినియోగించుకోలేని వారి కోసం ప్రత్యేకంగా ఎక్కడి నుంచైనా ఓటు వేసేలా రిమోట్ ఓటింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నమూనాను సిద్ధం చేసింది.
సో రిమోట్ ఓటింగ్ సిస్టమ్ ఎక్కడి నుండైనా వారి నియోజకవర్గంలోని ప్రతినిధి ఎన్నుకోవడానికి వారు ఓటు వేయడానికి అర్హత పొందడం అన్నట్టు. సో ఇక్కడ రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనాను రూపొందించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలోని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ రానున్న జనవరి 16వ తేదీన దీనికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో డెమో తీసుకుంటామని చెప్పేసి ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఓటుని వినియోగించుకోలేకపోతున్నారు, రకరకాల కారణాలు. 2019లో సార్వత్రిక ఎన్నికలను కనుక చూస్తే 67.4% పోలింగ్ పర్సెంటేజ్, అంటే ఓటు 100 మందిలో 67.4% మంది మాత్రం ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాబట్టి ఎన్నికల సంస్కరణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, రాజ్యాంగ హక్కును ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్ 324. ఈసారి రానున్న పోటీ పరీక్షలో ఎన్నికల సంఘం పైన ప్రశ్న అడుగుతారు, ఎందుకంటే ఇటీవల వివాదాస్పదమైంది నియామకం విషయంలో. చూడండి, సో రిమోట్ ఓటింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం అంత సులువు కాదు. దీన్ని ఏ విధంగా తీసుకురావాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 దీనిలో సవరణలు తీసుకురావాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961, ఓటర్ల నమోదు నిబంధనలు 1960 చట్టాల్లో మార్పు చేయాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. రిమోట్ ఓటింగ్లో గోప్యత, ఓటర్ల గుర్తింపు, పోలింగ్ ఏజెంట్ల లభ్యత, కౌంటింగ్ వంటి సవాలు ఎదుర్కొనున్నాయి. సో ఇదొకటి ఇంపార్టెంట్, రిమోట్ ఓటింగ్ గుర్తుంచుకోండి, ఎన్నికల సంస్కరణలకి సంబంధించిన అంశం. అండ్ మనకి భారతదేశంలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 60 సబ్జెక్ట్ టు కండిషన్ పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా చెప్తుంది. అది పోస్టల్ బ్యాలెట్ వేరు, రిమోట్ ఓటింగ్ వేరు, ఈ రెండు లింక్ చేస్తూ చూడండి. అండ్ మధుమేహ చికిత్సకు అధునాతన పరికరం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మధుమేహ చికిత్సకు అధునాతన పరికరం, సో చికిత్స చేయడంలో అధునాతన పరికరాన్ని ఎవరు కనుగొన్నారంటే హాస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్, టెక్సాస్కి సంబంధించి హాస్టన్ మెథడిస్ట్ హాస్పిటల్ వారు. ఇది ఒక 3D ప్రింటెడ్ పరికరం, దీన్ని బయో ఇంజనీర్డ్ ప్యాంక్రియాస్గా చెప్పవచ్చు. ఇది మధుమేహంలో చికిత్స కోసం ఉపయోగిస్తున్న అధునాతన పరికరంగా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ క్యాన్సర్ తీవ్రతను పెంచుతున్న ఎంజైమ్, క్యాన్సర్ని మరింత ఎక్కువ చేసే ఎంజైమ్ అంట. సో వైరస్ల నుంచి మానవులకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ఎంజైమ్ క్యాన్సర్ కణాల్లో ఉత్పరివర్తనాలకు కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. నెగిటివ్ ఇంపాక్ట్, తద్వారా క్యాన్సర్ వ్యాధి తీవ్రత పెరిగేందుకు అది పరోక్షంగా దోహదపడుతుందని ముప్పుని వారు చెప్పారు. సాధారణంగా ఎపోబేజ్ 3G గుర్తుంచుకోండి, ఎపోబేజ్ 3G అనే ఎంజైమ్ హెచ్ఐవి వంటి రిట్రో వైరస్లపై పోరాటంలో మానవులకు దోహదపడుతుంది. హెచ్ఐవి లాంటి పోరాటంలో ఉపయోగపడుతుంది, కానీ ఇండైరెక్ట్గా క్యాన్సర్ డెవలప్కి కారణమవుతుందంట. వైరస్ల జన్యు రాశిలోని సైటోసైన్లను అది ఉత్పరివర్తనం చెందిస్తుంది, తద్వారా సూక్ష్మజీవుల సంఖ్య పెరగకుండా చూస్తుంది. అయితే కణతి కణాల్లోనూ అనేక సంఖ్యలో ఉత్పరివర్తనాలకు ఎపోబెక్ 3G కారణమవుతున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. జస్ట్ గుర్తుంచుకోండి. సో క్యాన్సర్ తీవ్రతను పెంచుతున్న ఎంజైమ్ ఎపోబెక్ 3G, ఇది గుర్తుంచుకోండి. చాలా ఇటీవల వార్తలు ఇచ్చిన ఎపోబెక్ 3G అనేది ఏంటంటే ఒక ఎంజైమ్, అది కామన్గా ఒక వ్యాధి రిట్రో వైరస్ ఎయిడ్స్కి అడ్డుకట్ట వేసే ఒక ఎంజైమే, కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా క్యాన్సర్ కారణమవుతుంది, అది గుర్తుంచుకోండి. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో మనమే టాప్ అని చెప్పేసి తెలంగాణ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్క్లూజివ్గా వార్తాపత్రికలో రావడం జరిగింది. పునరుత్పాదక రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రం టాప్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెడ్కో చైర్పర్సన్ సతీష్ రెడ్డి గారు ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించని రెడ్కో సంస్థ చైర్పర్సన్గా ఉన్న సతీష్ రెడ్డి గారు ఇటీవల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2000 మెగావాట్ల టార్గెట్ ఇచ్చిందంట. కేంద్రం 2000 మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ని ఉత్పత్తి చేసిందని చెప్పారు. ఇదొకటి ఇంపార్టెంట్. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కన్నా 254% ఎక్కువగా జనరేట్ చేశారంట. అదే గుజరాత్ అయితే 108, రాజస్థాన్ అయితే కేంద్రం నిర్దేశించిన టార్గెట్ కంటే 142, కర్ణాటక అయితే నిర్దేశించిన టార్గెట్ కంటే 110, తెలంగాణ అయితే 254% ఎక్కువగా జనరేట్ చేశారంట. జస్ట్ గుర్తుంచుకోండి, పునరుత్పాదక ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, సో పీలే ద గ్రేటెస్ట్ ఆర్ లెజెండ్ ఇన్ ఫుట్బాల్ హిస్టరీ. ఫుట్బాల్ ఒక చరిత్ర అనుకుంటే ఫుట్బాల్ ఎప్పటికీ ఒక అద్భుతం. అటువంటి ఫుట్బాల్ క్రీడ ఉన్నంతకాలం, విశ్వ క్రీడగా ఫుట్బాల్ ఉన్నంతకాలం కూడా పీలే పేరు స్వర్ణాక్షరాలతో రాయజగిన పేరే. సో గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్,
సో అటువంటి పీలేకి సంబంధించి ఇటీవల తను మరణించడం జరిగింది క్యాన్సర్ కారణంగా. ఇతని పైన ప్రశ్న రావచ్చు. ఇటీవల ఒక క్రీడా దిగ్గజం మరణిస్తూ వార్తల్లో నిలిచారు పీలే. తను ఏ క్రీడకి సంబంధించిన వాడంటే ఫుట్బాల్ లెజెండ్. అండ్ ఏ జట్టుకు సంబంధించిన వాడంటే బ్రెజిల్కి 3 సార్లు వరల్డ్ కప్ అందించిన అద్భుత క్రీడాకారుడు. సో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, గోట్ అంటాం తనని. సో బ్రెజిలియన్ ఫుట్బాల్ లెజెండ్ పీలే హ్యాస్ డైడ్ ఫాలోయింగ్ లాంగ్ బ్యాటిల్ విత్ క్యాన్సర్. సో సుదీర్ఘకాలం క్యాన్సర్తో పోరాడి మరణించాడు. సో పీలే హూజ్ రియల్ నేమ్, తన పేరు ఏంటంటే ఎడ్సన్ అరాంటెస్ డో నసిమెంటో. గుర్తుంచుకోండి, పీలే, ఎడ్సన్ అరాంటెస్ అని గుర్తుంచుకోండి. పీలే అనే సుప్రసిద్ధుడు. తను యాక్చువల్గా 2021లో క్యాన్సర్ డిటెక్ట్ అయింది, అప్పటి నుండి పోరాడుతున్నాడు. పీలే రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవర్. ఫుట్బాల్లోనే ఎప్పటికీ గ్రేటెస్ట్ ప్లేయర్. బ్రెజిల్కి 3 సార్లు ప్రపంచ కప్ టైటిల్ ఇచ్చాడు. 1958లో, 1962లో, 1970లో, 1970లో 3 సార్లు ప్రపంచ కప్ని అందించిన ఒక యోధుడు పీలే ఇటీవల మరణిస్తూ వార్తలకు వచ్చారు. ద గ్రేటెస్ట్ పర్సన్. ఇటీవల ఫుట్బాల్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఫుట్బాల్కి సంబంధించి ఇటీవల ముగిసిన ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ వేదికగా ముగిసింది. ఖతార్ వేదికగా ముగిసిన ఫుట్బాల్ వరల్డ్ కప్ని ఏ జట్టు గెలుచుకుందంటే అర్జెంటీనా. ఎవరిపైన అంటే ఫ్రాన్స్ పైన. ఈ బిట్లు గుర్తుంచుకోండి. సో తెలంగాణ వాచస్పతిగా గుర్తింపు పొందిన శ్రీ భాష్యం విజయసారథి గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కరీంనగర్ డిస్టిక్కి సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి శ్రీ భాష్యం విజయసారథి గారు. కేసీఆర్ గారికి చాలా సన్నిహితుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత. శ్రీ భాష్యం అస్తమయం మహా ఉపాధ్యాయుడిగా ఖ్యాతి. 100కు పైగా రచనలు చేశాడు. ఒక గొప్ప రచయిత. సో రచనలు చేశాడు. దక్షిణ భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి వ్యక్తి, సంస్కృతంలో పద్మశ్రీ పురస్కారం గెలుచుకున్న మొట్టమొదటి వ్యక్తి. సంస్కృత భాషా సాహిత్యానికి ఇది తీరని లోటని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరచడం జరిగింది. సో ఇతను ప్రత్యేకమైన ఒక పోయట్రిక్ ఫామ్, ఒక పద్య వెరైటీని తను ఇంట్రొడ్యూస్ చేశాడు. దాన్ని ఏమంటామంటే సీసం అనే ఒక పద్య ప్రత్యేకతను ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే శ్రీ భాష్యం విజయసారథి. ఇవి గుర్తుంచుకోండి. భాష్యం విజయసారథి గొప్ప రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత. అండ్ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ దేశ ప్రధానిగా 6వసారి మరొకసారి అధికారంలోకి రావడం జరిగింది. బెంజమిన్ నెతన్యాహు. ఇటీవలే ఇజ్రాయెల్ ఎన్నికలు ముగిశాయి. లీకుడ్ పార్టీ, మనకి ఇజ్రాయెల్లో మనకి ప్రత్యేకంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఇజ్రాయెల్ దేశంలో ఎన్నికలు జరుగుతాయి. సొంతగా ఏ పార్టీ కూడా మెజారిటీ గెలుచుకునే అవకాశాలు ఉండకపోవచ్చు. సో లికుడ్ పార్టీకి చెందిన బెంజమిన్ నెతన్యాహు మరొకసారి అధికారంలోకి రావడం జరిగింది. 6th టైం ప్రైమ్ మినిస్టర్గా ఇజ్రాయెల్ దేశానికి నూతన ప్రధానిగా మరొకసారి వార్తల్లోకి వచ్చారు. మన భారతదేశానికి సన్నిహితుడు, నరేంద్ర మోదీ గారికి చాలా సన్నిహితుడు నెతన్యాహు. అండ్ రాజీవ్ బద్యాల్ ఇండో అమెరికన్, భారత సంతతి వ్యక్తి, అమెరికాలో స్థిరపడిన వ్యక్తి. ఒక ప్రత్యేక అడ్వైజరీ గ్రూప్లో మెంబర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఆ అడ్వైజరీ గ్రూప్ అమెరికాకు సంబంధించింది ఏంటంటే నేషనల్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజరీ గ్రూప్లో ఒక మెంబర్గా కమలా హారిస్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ USA, అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ గారు మన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ని రాజీవ్ బద్యాల్ని నేషనల్ సెక్యూరిటీ స్పేస్ కౌన్సిల్లో అడ్వైజర్ గ్రూప్లో మెంబర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అండ్ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, సంగీత ప్రపంచంలో సంగీతం ప్లస్ ఫ్యాషన్ డిజైనింగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఫ్రాన్స్కి చెందిన ఒక గొప్ప వ్యక్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తన పేరు వివియన్నే వెస్ట్వుడ్. ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను ఏ రంగంలో సుప్రసిద్ధులు అంటే సంగీత ప్రపంచంలో, ఫ్యాషన్ డిజైనింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక గొప్ప వ్యక్తి ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే IIT గౌహతి శాస్త్రవేత్తలు బయో ఇథనాల్ ఫ్రమ్ వేస్ట్ వుడ్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. అండ్ శ్లోకాస్ అండ్ వేదాస్ని NCERT బుక్స్లో జోడించబోతున్నట్టుగా కేంద్రం లోక్సభ వేదికగా ప్రకటన. మహారాష్ట్ర దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా లోకాయుక్త బిల్లుని పాస్ చేసి వార్తల్లోకి వచ్చింది.
అండ్ వార్తలు నిలిచిన ప్రహారీ యాప్ సిఏపిఎఫ్కి సంబంధించి మానసిక రుగ్మతలకు చెక్ పెట్టే ఒక అధునాతన పరికరం బయోవేర్ వార్తలకు వచ్చింది. ఎక్కడి నుంచైనా ఓటు వేసేలా ఎన్నికల సంస్కరణల కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. మధుమేహ చికిత్సకు అధునాతన పరికరం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. క్యాన్సర్ తీవ్రతను పెంచుతున్న ఎపోబెక్ 3G అనే ఒక ఎంజైమ్ అండ్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ టాప్ అనే ఒక శీర్షిక అండ్ పీలే ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫుట్బాల్ లెజెండ్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ తెలంగాణ వాచస్పతిగా గుర్తింపు పొందిన శ్రీ భాష్యం విజయసారథి గారు మరణిస్తూ వార్తలకు వచ్చారు. ఇజ్రాయెల్ దేశంలో 6వసారి మరొకసారి ప్రధానిగా వార్తలకు వచ్చిన బెంజమిన్ నెతన్యాహు అండ్ రాజీవ్ బద్యాల్ ఇండియన్ ఆరిజిన్ పర్సన్, అమెరికాలో సెటిలర్, భారత సంతతి వ్యక్తి, నేషనల్ స్పేస్ కౌన్సిల్ అడ్వైజర్ గ్రూప్లో మెంబర్గా అమెరికాకు సంబంధించి వార్తలకు వచ్చారు. అండ్ వివిఎన్ఏ వెస్ట్ వుడ్ గారు మరణిస్తూ వార్తనిచ్చారు. సంగీత ప్రపంచాన్ని ఫ్యాషన్ డిజైనింగ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప వ్యక్తి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.